హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ జ్యూసీగా అండ్ క్రిస్పీగా ఉండే గోబీ మంచూరియా అండి. ఇది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మనము గోబీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడి వాటర్లో ఒక 10 నిమిషాల నుంచి వాటర్ అంతా తీసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు మనము క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్ల మైదా, ఒక పావు టీ స్పూన్ వాము, చిటికెడు వంట సోడా వేసి ఈ మొత్తం అంతా బాగా కలపండి. క్యాలీఫ్లవర్ ముక్కలకి ఇదంతా పట్టేలా కలపాలండి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా అయ్యేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలిసాక ఇప్పుడు దీనిని కాగే నూనెలో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది మనము లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ముక్కలు క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం గోబీ ముక్కల్ని మనము డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, చిన్నని తరుగు, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కెచప్ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ కాగానే కాస్త జీలకర్ర వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసి కరివేపాకు వేసి ఇది కాస్త వేగాక పచ్చిమిర్చి వేసేసి బాగా కలపాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటా కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ అవైలబుల్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా తీసుకోవచ్చండి. వీటినంతా బాగా కలపాలి. కలిపి కాస్త వేగాక కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము కార్న్ఫ్లోర్ని 1 టీ స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్లో కలిపేసి దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కాస్త దగ్గర పడేంత వరకు వేగనివ్వాలండి. ఈ జ్యూసీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి బాగా ఈ జ్యూస్ అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ, ఆనియన్తో సర్వ్ చేసుకోవాలండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ ఫాస్ట్ మేకింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ us.